దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రైజ్లాడండి. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపలు ఆదరించి మరొక నూతన దినములు మనకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తున్న సర్వోన్నతుని గణపరుస్తూ ఆయన ఇచ్చిన వాక్యాన్ని అందుకని మనం ముందుకు వెళ్తామండి. ఈ రోజుకు గాను దేవుడు మనకు అనుగ్రహించు జీవవాక్యపు వాగ్దానము మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనమును దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము 61వ వచనం అండి. మార్కు సువార్త 14:61వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయన అడగగా యేసు అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను అని దేవుడి వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తున్నాడని. ఇక్కడ ప్రధానంగా మనకు కనబడుతున్నది ఒకటి, యేసు మౌనముగా ఉన్నాడంటండి. యేసు ఆయనే 61వ వచనములో ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను అని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు మాట. అంటే దేవుడు ఏ విషయాల్లో ఈరోజు మనం ఉన్నామో, ఏ విషయాల్లో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన ఇచ్చే సమాధానము కొరకు మనం కనిపెడుతున్నామో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ సర్వోన్నతుడు అండి. ఇక్కడ యేసు ఎవరనంటే ఈరోజు మన ఉనికికి కారణమైనటువంటి, రాజులకు రాజు అయినటువంటి ప్రభువును మనము స్తుతిస్తూ ఘనపరుస్తున్న ఆ పరలోక తండ్రి ఆయన సెలవిస్తున్న మాట, ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను. ఇక్కడ ఈ సందర్భం ఎందుకు వచ్చింది అని అంటే, ఆయన మీద లేనిపోని అబండాలేసి ఆయన తనను దేవుని భ్రష్టు పట్టిస్తున్నాడు, ఏదేదో చెప్తున్నాడు ఆయన అని చెప్పి దేవుడు ఆయన సెలవిచ్చినప్పుడు ప్రధాన యాజకులను, మహాసభ వాళ్ళందరినూ యేసును చంపవలనని ఆయన మీద అబద్ధ సాక్ష్యములు మోపిరి వెదికారండి. ఆ టైంలో ఆయన పట్టబడ్డాడు. సో తీర్పుకు తీసుకురాబడ్డాడు. పొంతు పిలాతుని చేతుల దగ్గరికి అప్పగించినప్పుడు అప్పుడు ఆయనను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఆయన అడుగుతున్నాడు, ప్రధాన యాజకుడు ఆయన మధ్యలో లేచి, ఉత్తరమేమీ చెప్పవా, వారు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసును అడిగాను. అప్పుడు యేసు అంటున్నాడు, అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండేను అని అంటున్నాడు. అంటే ఈ ప్లేస్ లో ఒక్కసారి మనల్ని మనం పెట్టుకొని మనం చెరపట్టబడో, మనము తీర్పుకు లోనైన వాళ్ళమా అయి ఉన్న సమయంలో మనల్ని పిలిచి ఎవరైతే శిక్షకు గురి చేస్తున్నారో వాళ్ళు మనల్ని పిలిచి, నువ్వేమై ఉన్నావు, నీ మీద ఈ విధంగా అపవాది వచ్చి నేరం మోపబడింది, మీరేమై ఉన్నారు, ఇది కరెక్టేనా, ఇది నిజమేనా అని చెప్పి మనల్ని వాళ్ళు అడుగుతారు కదండి. అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? మౌనంగా ఉంటామా? ఊరుకోగలమా అండి? ఇక్కడ యేసయ్య ఏమో జవాబేమీ చెప్పక ఆయన ఊరుకుండెను అని మనకు వాక్యము ద్వారా చెప్పబడుతుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏమైపోతున్నాము? వెంటనే ఆ శిక్ష నుంచి తప్పుకోవడానికో అక్కడి నుంచి నిరపరాధులుగా బయటపడడానికో మనం చేయాల్సిన ప్రతి ప్రయత్నము కూడా మనం చేస్తామండి. అక్కడ నుంచి అంటే మనం నిర్దోషులమని, ఏ తప్పు చేయలేదని, నా ద్వారా ఏమి జరగలేదని రుజువు చేసుకోవడానికి శత విధాలుగా మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ యేసయ్య ఎలా ఉన్నాడంటే అండి, జవాబేమీ చెప్పలేదంట. ఆయన ఉత్తరమేమీ చెప్పక ఇంకొకటి చేశాడు. ఏం చేశాడు? ఆయన మౌనంగా ఉన్నాడు, ఊరకున్నాడు. ఆయన ఏం మాట మాట్లాడలేదు. నేనే రాజులకు రాజునని. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడు? సర్వశక్తిమంతుడనైనా దేవునికి కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూచెదరని. ఇన్నిటినీ కూడా దేవుడు ఏది చెప్పలేదండి ఆయన దగ్గర. ఆ తర్వాత మౌనంగా ఉంటున్నాడు. ఆ తర్వాత తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడిగినప్పుడు మాత్రమే ఆయన నోరు తెరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం దేనికైనా కూడా నోరేసుకొని పడిపోతామండి ప్రతిదానికి. అరే ఎదుటి వ్యక్తులను అనేటప్పుడు వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, దుఃఖముతో ఉన్నారా, బాధతో ఉన్నారా, లేక కృంగిన స్థితిలో ఉన్నారా, వాళ్ళని దేనికి వచ్చాం? మనం ఓదార్చడానికి వచ్చాం, బలపరచడానికి వచ్చాం, వారి దుఃఖములో నుంచి విడిపించడానికి వచ్చాము, లేక ఇంకేదైనా స్థితి అయితే వాళ్ళని ఆదరించడానికి వచ్చామని అన్న విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తామండి? ఉచితంగా ఇచ్చాడు దేవుడు నోరు మనకని చెప్పి మాటలు ఖర్చు పెట్టడానికి కూడా మనం ఏమి డబ్బులు వాడట్లేదు కాబట్టి దేవుడు దీనికి కూడా ఏదో ఒకటి పెట్టుంటే ఖర్చు అయిపోతుంది మాట్లాడిన మాట ప్రతి మాటకు అని చెప్పేసి నోరు మూసుకొని సైలెంట్గా ఉండేవాళ్ళం కదా మనము. అందుకే దేవుడు పొదుపుగా మాట్లాడమని అంటాడు. దేవుడు ఏమంటున్నాడు? యేసయ్య
ఆయన లోకరక్షకుడుగా ఉన్నప్పటికీ కూడా ఆకాశవాహనుడై ఆయన వచ్చుచున్నాడని, మేఘారుడై వచ్చుచున్నాడని ఎప్పుడో తర్వాత చెప్పాడు మళ్ళీ ప్రధాన యాజకుడు అడిగినప్పుడు. కానీ అంతకుముందు ఆయన ఏం చేశాడు? కనీసం నోరెత్తి జవాబు కూడా చెప్పలేదండి. మౌనంగా ఊరుకున్నాడు. కొన్ని సందర్భాలలో మన మౌనమే ఆ సమస్యకు జవాబిస్తుందండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఇంట్లో ఒకటి ఉంటే నీవి ఇంకొకటి కలిగి ఇంకొక స్థితిలోనికి నువ్వు రెచ్చగొట్టుకుంటూ నీ ఇంటి సమాధానాన్ని, నీ కుటుంబ సమాధానాన్ని నువ్వే పోగొట్టుకుంటూ ఉన్నావేమో సహోదరుడా సహోదరి. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు. అందుకుందాం, ఆ దేవుడిని మహిమపరుద్దాం. మనం కూడా యేసయ్యలాగా సైలెంట్గా ఉందామండి. ఊరుకుంటే ఎంత గొప్ప ప్రతిఫలం మనకు వస్తుందో తెలుసా? నీ మౌనమే దేవుని దగ్గరికి చేరినప్పుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలను నువ్వు అందుకోగలవు. ఇటు కృప వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి నీ కృపలో ఆదరించి ప్రభా, ఇంతకాలము నీవు నాయన మీ కృపాహస్తంలో భద్రపరచుకుని ఈ రోజు ఇచ్చిన చక్కటి వాక్యమును బట్టి నీకు వందనాలు. ఇచ్చి ఉన్న వాక్యమును బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుండగా నాయన ప్రతి విషయంలో కూడా ప్రభా ఈ లోకానుసారంగా మేము విచ్చలవిడిగా మాట్లాడేసి సమస్యలను కొని తెచ్చుకుంటున్నామేమో. అన్ని నీవై ఉండి కూడా నువ్వు నోరెత్తలేదు నా యేసయ్య. జవాబేమీ చెప్పకుండా మౌనముగా ఉండాలి కొన్ని పరిస్థితుల్లో. ఈ రోజు వాక్యము ద్వారా మాకు నేర్పించావు తండ్రి, మీకే వందనాలు. తీర్పుకు లోనయ్యే సమయంలో కూడా నువ్వు మౌనంగా ఉన్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. దేవా నీకే స్తోత్రములు నాయన. ప్రభా రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకుని వారికి చక్కటి జ్ఞానమును దయచేయండి. మరి ముఖ్యంగా 10th ఇంటర్ ఎగ్జామ్స్ లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. మీ జ్ఞానమును దయచేయండి తండ్రి. నాయన వివాహం కాని వారి కొరకు ప్రభా వివాహ ద్వారాలు తిరుగుమని ప్రార్థిస్తున్నాం. సంతానం లేని వారికి సంతానాలు దయచేయండి నాయన. రోగగ్రస్తులను స్వస్థపరిచి లేవనెత్తండి. మీ కృపాహస్తము ప్రపంచ దేశాల మీదికి నడిపించి శాంతి సమాధాన భద్రతలో స్థిరపరిచి మీరే మహిమ పొందమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన అంతా నీ ఆశీర్వాదంగా మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవుడికి స్తోత్రం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి వాక్యము ద్వారా మేము ఆదరించబడుతున్నాము, దేవుడు ఎంతో గొప్పగా మాతో మాట్లాడుతున్నాడు అని అనుకున్న వాళ్ళు ఈ ఆశీర్వాద వాక్యమును ఇంకా అనేకులకు కూడా పంపించడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. నన్ను నూతన సృష్టిగా చేసి నీ పాత్ర